ఒకనాడు గంగా, నేను, సందీప్ ముగ్గురం, అన్న ఏ మాట కామాట నిజం చెప్తున్నా, ఎవరేమనుకోవద్దు. ఒకనాడు మేము ముగ్గురము ఒక గంట సేపు డిస్కషన్ చేసుకొని బీసీ కళాకారులకు కూడా ఒక సంఘం ఉండాలి, దానికి ముందడబడి మనం నడవాలన్నా అని గంగ నాతో ప్రపోజ్ చేస్తే నేను సందీప్తో మాట్లాడి ముగ్గురం మాట్లాడుకొని ఆ రోజు నేను సీనన్నతో డిస్కషన్ చేసి బోడుప్పల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు చాలా మంది పెద్దవాళ్ళు, కళాకారులు అందరూ, రచయితలు అందరూ రావడం జరిగింది. చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత అదే రోజు సీనన్నను అధ్యక్షుని కూడా మేము అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టలేదు, దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు, తర్వాత చాలా చాలా జరిగినాయి. కానీ ఇవాళ అది ఒక కొలిక్కి వచ్చి ఇక్కడ ఇంత పెద్ద వాళ్ళ నడుమున ఈ సంఘం ఎన్నిక జరుగుతుందంటే చాలా గర్వంగా ఉందన్న, చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంజన్న, సీనన్న, అలాగే కోదారి సీనన్న, పెద్దలు అంబటి వెంకన్న ముందడబడి దీన్ని ఇంకింత కొంచెం ముందుకు తీసుకుపోతున్నందుకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అన్న ఖచ్చితంగా ఈ బీసీ కల్చరల్ ఫోరం ఏదైతే ఉందో, ఎలాగైతే 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అలాంటి కార్యక్రమం ఒకటి తీసుకుందామన్న బీసీ కల్చరల్ ఫోరం నుంచి అద్భుతమైన ప్రోగ్రాం వాళ్ళ సహకారంతో కూడా, మిగతా కులాల కళాకారుల సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని అదొక కార్యక్రమం తీసుకొని అద్భుతంగా చేద్దామన్నా. మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మొన్ననే ఒక పాట రాసిన బీసీ 42% రిజర్వేషన్ కోసం. ఏమా సర్కారు, అరే ఏమా సర్కారు, మా బాట అంటే మీకు లెక్కలేదు. అరే ఏమా సర్కారు, ఎందుకు మాకు ఏది రాదు. ఏమా సర్కారు, ఓహో ఏమా సర్కారు, మా సత్తా చూపితే తట్టుకోరు. ఏమా సర్కారు, మా వాటంటే మీకు లెక్కలేదు. ఏమా సర్కారు, కళ్ళును గీసిన చేతులు మావి గీసగత్తి మరుగత్తులై వస్తాం. బండలు కొట్టిన కండలు మావి గుణపాలై గుంపు గట్టొస్తాం. అసోయ్ సప్పుడు మాది, సప్పుడు మాది, సరుపు సున్నముల ఉతికారేస్తాం. ఏమా సర్కారు, మా వాటంటే మీకు లెక్కలేదు. ఏమా సర్కారు, ఎందుకు మాకు ఏది రాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.